సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని పతంగులు ఎగురవేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సాంప్రదాయాలు, సంస్కృతిని గుర్తు చేసే పండుగ అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రజలందరూ కలిసి ఆనందంగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. పండుగలను రాజకీయం చేయడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్లు కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరసింహులు, మాజీ జెడ్పీటీసీ కొండలరెడ్డి, మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో, శాసనసభ్యులు చింత ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి పట్టణానికి, సంగారెడ్డి ప్రజలకు అందరికీ తెలియజేయడం, సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు తెలియజేయడం ఏంటనగా ఈరోజు అన్న పండగ శుభాకాంక్షలు తెలపడానికి, ఇంకోటి ఈరోజు పతంగులు ఎగరడానికి వచ్చిండన్న. ఈ సందర్భంగా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంగారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆధ్వర్యంలో మా చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే గారు వారు ముఖ్య అతిథిగా వచ్చేసి పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ జెండా, ఇక్కడ మన పతంగులు ఎగరేయడానికి రావడం జరిగింది. సంతోషం ఏంటంటే నియోజక ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాను. నిన్న భోగి పండుగ జరుపుకొని రేపు కనుమ, అన్ని పండుగలు కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యే గారు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. ఈరోజు అభివృద్ధిలో ముందంజలో ఉంచి ఉన్న అన్నపై ఆశీస్సులతో రెండోసారి మూడోసారి కూడా గెలిపించడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ప్రతి పౌరునికి అందుబాటులో ఉండి ఈరోజు వారు సేవ చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. అంతేకాకుండా సంగారెడ్డి పట్టణంలో వచ్చేటి మున్సిపల్ ఎలక్షన్లు, దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా బ్రహ్మాండంగా పట్టణ అభివృద్ధిలో గొప్పగా కాబట్టి ఈ గత 2 సంవత్సరాలు కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. వచ్చే ఎలక్షన్లలో కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి వారిని ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఈ యొక్క అభివృద్ధి పట్టణం మోసుకుంటుంది. కాబట్టి అందరికీ పండుగ శుభాకాంక్షలు. శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు ప్రభాకర్ అన్న గారు మరి మన సాంప్రదాయంగా వచ్చేటటువంటి పండుగల్లో భాగంగా మరి అతి ఇంగ్లీష్ సంవత్సరాల ప్రకారం మొట్టమొదటిగా వచ్చే పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా మరి పతంగులు ఎగిరేసి ప్రజలందరికీ కూడా, ఈ నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారి క్యాంప్ ఆఫీస్ పైన ప్రభాకర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు అందరూ కూడా, పట్టణాధ్యక్షుడు వెంకన్న కానీ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారు, మిగతా కౌన్సిలర్స్, మాజీ అందరు నాయకులు కలిసి అలా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సంగారెడ్డి అంటే, తెలంగాణ అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా మన దేశంలో నెంబర్ 1 రాష్ట్రం. దాంట్లో సంగారెడ్డి ప్రజలు కూడా మొదటి నుంచి పండుగలంటే మరి ఎవరి ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా చేసుకున్నటువంటి పండుగలు మనందరం చూస్తూ ఉన్నాం, అందరం చేసుకుంటాం కూడా. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, పండుగలను కూడా రాజకీయం చేసి, నేను ఇంతకుముందే పేపర్లో అప్పటిదాకా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి మరి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో 10,000 మందికి నేను ప్లాట్లు ఇస్తా, మరి నా ప్రభుత్వం వస్తా అని చెప్పి ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టాడు. అదే ఐఐటి పక్క అని చెప్పిన విషయం మనందరూ కూడా తెలుసు. అంతకన్నా ముందే 2012-13లో కూడా అలియాబాద్లో ల్యాండ్ ఇస్తా అని చెప్పి ఎన్నికలు 12-13లో అందరికి సర్టిఫికెట్లు ఇచ్చి
5,000 మందికి ఇస్తున్నా అని చెప్పి సదాశివపేట సంగారెడ్డిలో ఎలక్షన్లలో సర్టిఫికెట్లు ఇచ్చి మరి మోసం చేసిన చరిత్ర మనది. సర్టిఫికెట్లు ఇచ్చినాక 2 ఏళ్ల వరకు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే 14 దాకా. మరి తర్వాత ఏం చెప్పిండు 18లో నేను ఓడిపోయినా కాబట్టి చేయలేకపోయినా సార్ నన్ను ఎమ్మెల్యే గెలిపియండి, 2018లో ఎన్నికలు గెలిపిస్తే 10,000 మందికి ఐఐటి పక్క ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. మరి దాని తర్వాత ఓడిపోయినా నేను ఎమ్మెల్యే గెలిచిన ప్రభుత్వం లేదని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు 5 ఏళ్ళు. మరి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజలు ఆలోచన చేశారు, నేను ఎప్పుడు అబద్ధాలే చెప్తాడు. ప్రభాకర్ గారు అయితే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 ఏళ్ళైనా లేకుండా 5 ఏళ్ళైనా ప్రజల మధ్యన ఉండి ఈ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కాంక్షించిందని చెప్పి ఆలోచన చేసి రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్లేస్తే కూడా సంగారెడ్డి ప్రజలు మరి ప్రభాకర్ అన్నకు ఓట్లేసి కారు గుర్తు మీద వేసి మరి గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్న విషయం మీరు ఆలోచన చేసుకోవాలి. 2012 నుంచి ఇప్పటిదాకా సర్టిఫికెట్లలో ఎంతమంది ప్లాట్లు చూసుకోవాలని చెప్పి ఉండాలి. మరి ఈరోజు సంక్రాంతి, రేపు కనుమ. మరి ఈ సందర్భంగా నిన్న ముగ్గుల పోటీల్లో మహిళలందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు వెంకన్న ఆధ్వర్యంలో, పట్టణాధ్యక్షుడు వెంకన్న ఆధ్వర్యంలో, మా విజయన్న ఆధ్వర్యంలో మరి పతంగుల ఎగిరేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా నేను, మా బుచ్చన్న, మాజీ కౌన్సిలర్లు, యువకులు అందరూ కూడా పాల్గొని ఈ సంతోషంలో బాగా మెచ్చుకుంటున్నారు. మరి అందరూ కూడా ఈ కాన్స్టిట్యున్సీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పండగను బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఈ పండుగలన్నీ రాజకీయం చేయటం కరెక్ట్ కాదు. మరి ఈ రాజకీయాలతో ముడిపెట్టి పండుగలు చేసుకోవటం అనేది మరి సాంప్రదాయం. మరి ఈ పండుగలు చాలా ఔన్నత్యంగా, ఉత్సాహంగా చేసుకోవాల్సిన ఈ పండుగ మరి మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా వెలుగుచ్చేటువంటి పండుగలు ఇవి. దేశానికి ఆదర్శం. మరి ఇంత మంచి పండుగల్లో మరి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరోసారి కోరుకుంటూ సెలవు.